వాకింగ్ చేసినంత మాత్రాన శరీరంలో అన్ని భాగాల్లో కొవ్వు కరగదు. మళ్ళీ ఆ డిసడ్వాంటేజ్ అందులో ఉంది, ఆ అడ్వాంటేజెస్ అందులో ఉన్నాయి. అందుకని వాళ్ళకి ఇవి కొన్ని కావాలి. ఆసనాలు చేసేవారికి డైరెక్ట్గా ఆసనాలు చేస్తే బాడీ బిగుసుగా ఉండి అన్నీ రావు వెంటనే. ఎక్సర్సైజ్ చేసాక ఆసనాలు చేయండి, బాగా వస్తుంది. ఎక్సర్సైజ్ చేసి ప్రాణాయామం చేయండి, ప్రాణాయామం భలే బాగా వస్తుంది. అందుకని ఒకదానికొకటి ఇట్లాంటి కలుపుకుంటూ వెళ్ళాలి తప్ప నాకు తెలుసు ఇదే గొప్పది, నేను ఇదే చేస్తానని అక్కడే కూర్చుంటే గిరిగేసుకుంటే నష్టం మనకి, లాభాలు తగ్గిపోతాయి. కాబట్టి ఎవరెవరు ఎట్లా ఈ మూడింటిని ఉపయోగించుకోవాలనేది బ్యాలెన్స్ చేసి మనందరం ఆలోచిస్తే వ్యాయామాలు కానీ ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ పొట్ట నిండా తిన్నాక చేయటానికి లేదు. కాబట్టి ఒక్క వాకింగ్నే పొట్ట నిండా భోజనం చేసిన తర్వాత చేయటానికి అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాకింగ్ని మీరు ఉదయం పూట వాడుకోవడం పక్కన పెట్టి సాయంకాలం డిన్నర్ తిన్నాకో